ఈ సీజన్లో సంజన గారిని ఎవరు ఎక్స్పెక్ట్ చేయదండి, ఎవ్వరు. ఈవెన్ సంజన గారు కూడా ఎక్స్పెక్ట్ చేశారో లేదో తెలియదు. అసలు ఆవిడొచ్చి ఫస్ట్ వీక్ కంటెస్టెంట్ అందరూ ఫిక్స్ అయిపోయారు. నాకు తెలిసి తెలుగులో బిగ్ బాస్ చూస్తున్న ప్రతి ఒక్కరు, టీవీ ఆడియన్స్తో సహా, సోషల్ మీడియాలో ఉండే ఆడియన్స్తో సహా ప్రతి ఒక్కరూ ఫీల్ అయి ఉండుంటారు. ఏమని, ఆశా శైని గారు కానీ సంజన గారు కానీ వాళ్ళిద్దరిలో ఒకరు ఫస్ట్ 2 వీక్స్లో ఇద్దరు వెళ్ళిపోతారు. ఎందుకంటే ఇద్దరు తెలుగు వాళ్ళు కాదు, ఇద్దరు ఏదో ఎప్పుడో సినిమాలు చేశారు, వీళ్ళేం పెద్ద పాపులర్ కాదు. కాబట్టి వీళ్ళిద్దరు ఒకరు ఎంత పర్ఫామ్ చేశారు అనేది పక్కన పెడితే వాళ్ళే వెళ్ళిపోతారని అందరం ఫిక్స్ అయ్యాం. కానీ ఆవిడ చేసిన ఇంపాక్టు నవ్వుతో నా భవిష్యత్తు అండి. అది కూడా నెగిటివ్ క్యారెక్టర్తో, నెగిటివ్ బిహేవియర్తో అది కూడా చేసింది ఆవిడ. ఎలాంటి బిహేవియర్ చెప్తానండి ఒకసారి. నెగిటివ్ బిహేవియర్ అంటే స్ట్రైట్ ఫార్వర్డ్గా ఆవిడ చెప్పే ప్రతి ఒక్కటి అంతకుముందు సీజన్స్లో మనం చేసినవి ఏంటంటే, ఆవిడ ఏది చెప్పినా ఇప్పుడు చెబుతున్నది ఆవిడ ఏదైతే ఉందో అది అంతకుముందు సీజన్స్లో చాలామంది చెప్తే భయంకరంగా నెగిటివ్ చేసేవాళ్ళం మనమే. కానీ ఈ వీడియోలో ఏంటంటే ఆ ఇన్నోసెంట్ ఫేస్ ఒకటి ఉంది చూసారా, చిలిపిగా ఆనందంగా, అంటే తింగర్ బుచ్చిలాగా, అంటే ఏదో రూడ్ వేస్ కానీ అట్లేం లేదు ఆవిడలో. అది చూసారా మనుషుల మైండ్ సెట్ ఎలా ఉంటుందో స్టార్టింగ్ డేస్లో వేరే రకంగా కనపడేది. మొన్న ఏదైతే గుడ్డు దొంగతనం కానీ స్టార్ట్ చేసామో ఆవిడని చూసే విధానంలో మార్పు వచ్చి ఆవిడ నాకు క్యూట్ కనపడుతున్నారు. ఇదేంట్రా పాప అమాయకమైన ఫేస్ వీడిదన్న ఫీలింగ్ కనపడుతుంది. దాంతోపాటుగా ఈవిడ క్యాప్టెన్ అవ్వడం, నెగిటివ్ నుంచి స్టార్ట్ అయ్యి క్యాప్టెన్ అయిపోయి, క్యాప్టెన్ అయిన తర్వాత కూడా ఇది ఒక్క బిహేవియర్లో డిఫరెన్స్ రావట్లా. ఫ్లోరా శైని గారిని మాత్రం టార్గెట్ చేస్తూనే ఉన్నారు నాన్ స్టాప్. ఫ్లోరా శైని ఆవిడ ఏది చేసినా కూడా వరస్ట్గా ఆవిడనే టార్గెట్ చేయడం. ఆవిడంటే కోపం డైరెక్ట్ చూపిస్తుంది, మిగతా వాళ్ళందరి మీద ప్రేమ చూపిస్తుంది. అందరికీ కలిపి పెట్టి భోజనాలు పెట్టాలి, అది పెట్టాలి, ఇది పెట్టాలని చూస్తుంది. కానీ ఫ్లోరా శైని మాత్రం టాస్క్ జరుగుతూ ఉంటే స్కిట్ చేస్తూ ఉంటే ఆ స్కిట్లో కూడా నువ్వు పక్కన దాడి పోయి కూర్చోపన్నారు. ఆవిడ ఉనుక్కుంటే ఎక్కేడ్చి ఆడు కూర్చున్నారు. అన్నీ కూడా ఆవిడ చుట్టూ తిప్పుతున్నారు. ఇంకొకటి ఏంటంటే, ఇంకా హైలైట్ ట్విస్ట్ ఏంటంటే, సుమన్ శెట్టి గారిని కూడా అందరూ అదే ఫస్ట్ డే చూసిన తర్వాత ఆవిడ ఏంటయ్యా నాయన అందరూ పంచులు వేసుకున్నారు. ఏంట్రా నాయన సుమన్ శెట్టి గారు అసలు నోట్ల నుంచి మాట చెప్తారా లేదా, మాట వస్తుందా లేదని. ఏమి రాలేదు. ఫస్ట్ వీక్లో వెళ్ళిపోయేది సుమన్ శెట్టి గారే అన్నాం, అందరూ అనుకున్నారు. కానీ ఈయన దగ్గరగా ఒక 6-7 వారాల దాకా సుమన్ శెట్టి గారు అందించి కదలరు, కదిలితే తగలబెట్టేస్తాం అన్నట్టు ఉంది సుమన్ శెట్టి గారి ఫ్యాన్ ఫాలోయింగ్. ఫేస్బుక్లో చూసిన ఫ్యాన్ ఫాలోయింగ్, ఇన్స్టాగ్రామ్లో చూసిన ఫ్యాన్ ఫాలోయింగ్, యాడ పెట్టినా సుమన్ శెట్టి గారు రిలేటెడ్ ఏదైనా పోస్ట్ పెడితే హైలైట్ అండి. అలా అయిపోయింది. ఎందుకంటే మనోడు ఎవరినైనా గెలికి ఏదన్నా అంటే రూడ్గా మంచిగా మాట్లాడుతున్నాడు, మనం పని చేశాడు, అదిరిపోయి పంచు, అదొక పంచుకో 1 వీక్ ఉండొచ్చు. ఏమంటాడు తెలుసా, శైని గారితో మాట్లాడుతూ ఉన్నాం అన్నమాట డిస్కషన్. అది కాదండి ఇది కాదండి ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాను అన్నమాట. మాట్లాడుతూనే భరణి గారు అంటారు, సుమన్ సంజన గారికి వచ్చి తెలుగు, నువ్వు ఎందుకు ఇంగ్లీష్లో మాట్లాడుతుంటే, ఆవిడికి తెలుగు వచ్చు, మనకి ఇంగ్లీష్ వచ్చి అని తెలియద్దు ఆవిడకంట, అందుకని ఇంగ్లీష్లో మాట్లాడుతున్నాడు. సో గుడ్, స్టార్ట్ చేశాడు కొంచెం ఫ్యాన్ ఫాలోయింగ్ కూడా వాళ్ళు లాక్కుంటూ వస్తున్నారు. వీళ్ళిద్దరూ తర్వాత ఎలిమినేట్ అవుతారు అనుకున్నది రీతు చౌదరి అండ్ షష్ఠి వర్మ. పాయింట్ చూడండి, బిగ్ బాస్ టీం ఆలోచించే విధానంగానే బిగ్ బాస్ ప్రేక్షకులకు ఏం కావాలి అనే దాంట్లో ఆలోచిస్తారు. దాంతోపాటు ఓటింగ్ రిలేటెడ్ కూడా థింక్ చేసి 2 రకాలుగా థింక్ చేసి ప్లానింగ్ చేసి ఎలిమినేషన్ చేస్తారు. ఈరోజు ఏం జరిగిందంటే, బిగ్ బాస్లో తనూజ గారు ఫస్ట్లో సేఫ్ అయిపోయారు. ఫస్ట్ ఆవిడ సేవ్ అయిపోయారు. ఎందుకంటే ఆవిడ ఓట్లు ఎక్కువ పడ్డాయి. అది ఎందుకు సేవ్ చేస్తారో అర్థం కావట్లేదు. ప్రతిసారి బిగ్ బాస్ టీం ఏంటంటే జంబులు చేస్తూ ఉంటుంది. ఈసారి జంబులు చేయకుండా నిజంగానే అఫీషియల్ ఓటింగ్లో ఆవిడే ఫస్ట్ ఉంటారు, అన్అఫీషియల్ ఓటింగ్లో యాడ్ చేసినా కూడా తనూజ గారు నెంబర్ 1 పొజిషన్లో ఉన్నారు. ఈ వీక్ ఆవిడనే ఫస్ట్ సేవ్ చేస్తారంట. మిగతా వాళ్ళందరినీ సేవ్ చేసుకుంటూ వచ్చి లాస్ట్కి ఎవరు నిలబడ్డారో తెలుసా, షష్ఠి గారు అండ్ ఆశా శైని గారు నిలబడ్డారు. ఇప్పుడు రీతు చౌదరి గురించి చెప్తాం. రీతు చౌదరికి కూడా ఓటింగ్ పెద్దగా లేదండి, లీస్ట్ 3లో ఉన్నారు, అఫీషియల్ దాంట్లో కానీ అన్అఫీషియల్ దాంట్లో కానీ. ఆవిడ కూడా సేవ్ అయిపోయారు. ఎలిమినేట్ అవుతారు అనుకున్న వాళ్ళు ఎవరెవరంటే ఆశా శైని గారు, షష్ఠి వర్మ గారు, తనూజ గారు అండ్ సుమన్ శెట్టి గారు. వీళ్ళు 4గురికే ఛాన్సెస్ ఎక్కువ అని వీక్ స్టార్టింగ్లో అనుకున్నాం. కానీ వీక్ మధ్యలోకి వచ్చేసరికి దరిదాపుల్లో కూడా సంజన గారు ఎలిమినేట్ అవుతారని స్టేట్ హోల్ ఆంధ్ర అండ్ తెలంగాణలో ఒక్కడు కూడా అని ఉండడు సంజన వెళ్ళిపోతారా అని. అందరూ సంజన గారు సేఫ్ అని ఫిక్స్ అయిపోయారు క్యాప్టెన్ అవ్వక ముందే. ఎందుకంటే అంత ఇంపాక్ట్ క్రియేట్ చేసింది. ఇప్పుడు ఇంకా పెద్ద ఇంపాక్ట్ ఎక్కడ క్రియేట్ చేశారంటే, ఎలిమినేషన్ని కూడా తారుమారు చేసి అంత ఇంపాక్ట్ ఇచ్చారండి సంజన గారు. ఎలిమినేషన్ తారుమారు అయింది ఈ వీక్లో. వెళ్ళాల్సింది ఆశా శైని గారు, ఎందుకంటే ఆవిడకే తక్కువ ఓట్లు పడే అవకాశం ఉంది. కానీ ఆవిడ మీద ఈవిడ ఇంపాక్ట్ చూపించడం, ఆవిడని టార్గెట్ చేసేయడం, ఇష్టం వచ్చినట్టు ఈవిని స్కిట్ రిలేటెడ్గా వద్దు నీకు తెలుగు రాదు కదా అని అక్కడ కూర్చోబెట్టడం, దాంతోపాటుగా నా లగేజ్ మొయ్యిపోతే టఫ్ కాన్సిక్వెన్సెస్, హై కాన్సిక్వెన్సెస్, నెగిటివ్ కాన్సిక్వెన్సెస్ ఫేస్ చేయాల్సి వస్తుందని సీరియస్ వార్నింగ్ ఇవ్వడం, ఇవన్నీ చేసిన తర్వాత ఆవిడకి మీద జాలి వచ్చి ఆవిడ అయ్యో పాపం అనేసి ఆవిడ కొన్ని ఓట్లు పడ్డాయి. అదొక యాంగిల్ అయితే, రెండో యాంగిల్ చూడండి నందన్, రెండో యాంగిల్ చూడండి, కెమెరా చూడు ఒకసారి. రెండో యాంగిల్ అయితే డిఫరెంట్ యాంగిల్ ఒకటి ఉంది 2 దాంట్లో. ఏంటి తెలుసా, ఈవిడ ఆశా శైని గారు ఓట్లు తక్కువ పడి ఉంటాయనే యాంగిల్ చూసిన. సెకండ్ యాంగిల్ ఏంటంటే,
సృష్టి వర్మ గారికి ఆశా శ్రేణి గారికి లీస్ట్ ఓటింగ్. వీళ్ళిద్దరిలో అనఫిషియల్ ఓటింగ్లో ఉంది, ఆ అఫీషియల్ ఓటింగ్ కూడా అలాగే ఉంది. మనం జస్ట్ బేరీ చేసుకుందాం, 2 క్యాలిక్యులేషన్ చెప్తా. బిగ్ బాస్ టీం ఎప్పుడైనా ఏదైనా ఒక సెలక్షన్ చేసేటప్పుడు ఎనీ షో ఫస్ట్ ఇద్దరు ఎవరు వెళ్ళిపోవాలి, ఫస్ట్ ముగ్గురు ఎవరు వెళ్ళిపోవాలి అనేది వాళ్ళకి ఒక క్లారిటీ ఉంటుంది. అంటే వెళ్ళిపోవాలంటే వాళ్ళని స్క్రిప్టెడ్ ప్లాన్ చేస్తారని కాదు, వీళ్ళే వెళ్ళిపోయే ఛాన్స్ ఎక్కువ అన్న సెన్స్లో తెస్తారు. నాకు తెలిసి సంజన గారు కూడా ఫస్ట్ 2-3 వీక్స్లో వెళ్ళిపోతారని అనుకుని ఉండొచ్చు. వాళ్ళు కూడా అవుట్ ఆఫ్ ది బాక్స్ వచ్చేసరికి వాళ్ళు ఆవిడ తెలివిగా ఆడడం, ఇంటలెక్చువల్గా బిహేవ్ చేయడం, దాంతోపాటుగా ఆ డెసిషన్ మేకింగ్ అలాగే ఉంది, స్ట్రైట్ ఫార్వర్డ్గా. వీళ్ళు ఎందుకు తీసుకున్నారంటే మా ఫ్రెండ్స్ కాబట్టి తీసుకున్నాను, ఎవడని చెప్తారు ఆన్సర్ చెబితే అందరూ ఏంట్రా ఇంత దారుణంగా ఉంది ఆవిడ ఏంట్రా బయట అంటారు. ఫ్రెండ్స్ అనేది తీసుకున్నా అన్నా కూడా దానికి కూడా చప్పట్లు కొట్టాం మనం. అలా క్రియేట్ చేయగలిగింది, ఎందుకంటే ప్రతిదీ జెన్యూన్గా హార్ట్ఫుల్గా ముఖం మీద చెప్తున్నప్పుడు అది కూడా ఒక క్వాలిటీ కదా, మంచి మనిషి క్వాలిటీ, విన్నర్ క్వాలిటీ అనే సెన్స్లో ప్రొజెక్ట్ అయింది. ప్రొజెక్ట్ చేసుకోవడంలో సక్సెస్ అయ్యారు ఆవిడ, అది జరిగింది. ఇప్పుడు ఏం జరుగుతుంది, ఉన్నది లీస్ట్లో ఉన్నది వాళ్ళిద్దరైతే వాళ్ళిద్దరితో ఎవరికి ఇష్యూలు ఎక్కువ ఉన్నాయి? సృష్టి వర్మకు ఒక ఇష్యూ చూసారా, సిగ్గు లేదా అనేసి ఒక మాట అనేది తప్పించి ఆ తర్వాత కంటెంట్ లేదని అర్థమైపోయి ఆవిడకి అసలు కంటెంటే లేదు. వీళ్ళిద్దరు ఈవిడ సృష్టి వర్మ గురించి పాజిటివ్ ఏం లేదు, నెగిటివ్ ఏమి లేదు, ఎవరితో గొడవలు లేవు, ఎవరితో పాజిటివ్గా బీభత్సమైన బాండింగ్ లేదు. ఒక్క భరణి గారితో అన్న అంటే ఒక మాట అంటుంటారు అంతే, అంతమించి ఎవరితో క్లోజ్ బాండింగ్ కానీ వీళ్ళు వెళ్ళిపోతే అబ్బా వీళ్ళ మధ్యలో కంటెంట్ మిస్ అయిపోద్ది, ఆ ఫన్ మిస్ అయిపోద్ది, ఆ లవ్ ట్రాక్ మిస్ అయిపోద్ది అన్న సెన్సే లేదు. కానీ బికాజ్ ఆఫ్ సంజన గారు ఆశా శ్రేణి గారికి ఏమేమి మిస్ అవుతున్నాయి చూసారా, వీళ్ళిద్దరి మధ్య ఉన్న రైవలరీ మిస్ అవుతుంది, వీళ్ళిద్దరి మధ్య ఉన్న గొడవలు మిస్ అవుతున్నాయి, దాంతోపాటుగా ఆవిడ ఎమోషనల్ స్టోరీ, ఆ ఎమోషనల్ బ్యాక్గ్రౌండ్, ఆవిడ వెళ్ళి సింపతి, ఆవిడ కూర్చొని ఆడడం, బాధపడడం, ఈవిడ చూసి భయపడడం, ఈవిడ ఉండబట్టి ఈవిడే తప్పు అనేసి హౌస్ మేట్స్ అందరూ ఈవిడ చుట్టూ తిరుగుతూ మాట్లాడితే ఏమనుకోబాక ఆవిడ చేసేది రాంగే లేని మాకు అర్థమవుతుంది అనేసి సంజన గారి గురించి మాట్లాడటం, ఇదంతా స్టఫ్ బాగా పెరుగుతుంది, బీభత్సమైన స్టఫ్ వస్తుంది. దాంతోపాటుగా మీరు గమనిస్తే నెక్స్ట్ వీక్స్లో ఖచ్చితంగా షైనీ గారు వెళ్ళిపోతారు. ఫస్ట్ ఈ వీక్ ఒకరు వెళ్ళిపోయినా షైనీ గారు నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతారు. షైనీ గారు నెక్స్ట్ వీక్ వెళ్ళిపోతే ఆ తర్వాత రీతు చౌదరి కావచ్చు, ఇలాంటి వాళ్ళు సేఫ్ సైడ్ అనమాట. లేకపోతే ఏమవుతుంది, ఆడవాళ్ళు ఎంతమంది ఉన్నారు మీరు చూడండి, ఈ సైడ్ 2 ప్రియా అండ్ శ్రీజ, ఈ సైడ్ 4. ఈ 4లో కూడా రీతు చౌదరి అండ్ తనూజ గారు ఫిట్గా ఉంటారు, బాగా ఆడతారు, స్ట్రాంగ్. ఈ వాళ్ళిద్దరు 4 కొన్ని ఎక్కువ రోజులు ఉండే అవకాశం ఉంది. కానీ సంజన గారు ఎక్కువ రోజులు ఉంటారని వాళ్ళు ఫీల్ అయ్యి ఉంటారు స్టార్టింగ్. కానీ ఇప్పుడు ఛాన్స్ ఉంది. ఇప్పుడు ఏమవుతుంది తెలుసా, ఒకవేళ కానీ ఆశా శ్రేణి గారు వెళ్ళిపోతే బై మిస్టేక్ కానీ నెక్స్ట్ వీక్లో వేరే స్ట్రాంగ్ కంటెస్టెంట్స్ వెళ్ళిపోయే అవకాశాలు కూడా ఉంటాయి. కాబట్టి ఇప్పుడు స్ట్రాంగ్ రైవలరీ వీళ్ళిద్దరి మధ్య ఉండడం వల్ల, సంజన గారి ఇంపాక్ట్ ఉండడం వల్ల ఆవిడే చక్రం తిప్పారు. నార్మల్గా అయితే ఆశా శ్రేణి గారు వెళ్ళిపోవాల్సింది నిర్దాక్షిణ్యంగా, దెర్ ఇస్ నో డౌట్. ఆవిడ తెలుగు రావట్లేదు, కంటెంట్ ఏమీ లేదు, ఈవిడ చుట్టూ తిరిగి ఈవిడిచ్చిన కంటెంట్ తప్పించి ఆవిడ స్వతహాగా ఒక్క మాట కూడా నోట్లో నుంచి మాట్లాడిందిలే. ఏదైనా మాట్లాడితే సంజన గారు రిలేటెడ్గా మాట్లాడాలి, సంజన గారు ఏదో అన్నారనే రిలేటెడ్గా హౌస్ మేట్స్ కూడా అయ్యో పాపం చూపించింది తప్పించి ఆశా శ్రేణి గారిది నిల్ డెస్పరాను కంటెంట్. ఓన్లీ బికాస్ ఆఫ్ సంజన గారితో రైవలరీ, సంజన గారితో గొడవలు ఉండడం వల్లే ఆవిడ ఈరోజు హౌస్లో నుంచి సేఫ్ అయ్యి నెక్స్ట్ వీక్ దాకా హౌస్లో ఉండబోతున్నారు. సృష్టి వర్మ ఈజ్ ఎలిమినేటెడ్ ఫ్రమ్ బిగ్ బాస్ సీజన్ 9 హౌస్. ఎందుకంటే ఏ ఇంపాక్ట్ క్రియేట్ చేయలేదండి. కనీసం ఆ పుష్ప సాంగ్ కూడా డ్యాన్స్ చేయలేదు ఆవిడ. అది పుష్ప సాంగ్ ఒక మన మర్యాద మనీషు మాస్క్ మ్యాన్కి ఇద్దరికి చంకలెత్తి ఈ డ్యాన్స్ ఒకటి నేర్పించారు, కానీ ప్యాంట్ 3 సార్లు ఎట్ట అనాలని. అది తప్పించి పెద్దగా ఇంపాక్ట్ ఏమీ క్రియేట్ చేయలేదండి సృష్టి వర్మ గారు. నెగిటివ్ ఇంపాక్ట్ లేదు, పాజిటివ్ ఇంపాక్ట్ లేదు, వచ్చారు వెళ్ళిపోయారు. నాకేమనిపించింది అంటే పాపము ఆవిడ రావడానికి ఒకటే ఒక రీజన్ ఏంటంటే దేవుడు అలా రాసి పెట్టాడు ఆవిడకి. ఆవిడ చేయాల్సిన బృహత్తర కార్యం ఏమని రాసి పెట్టాడంటే దేవుడు పైనుంచి బిగ్ బాస్ హౌస్లోకి వచ్చి ఒక వారం పాటుగా మీరు బిగ్ బాస్లో ఫ్లోర్ క్లీనింగ్ చేసి మా ఆశీస్సులు అందుకోండి నేను పంపించినట్టు ఉందండి. ఆ పుణ్యం కట్టుకోమ్మ, నువ్వు వెళ్ళి బిగ్ బాస్ హౌస్లో చేపలు చీపురు అవి తీసుకొని అది క్లీన్ చేసి రమ్మ అన్నట్టుగా పాపం అది క్లీన్ చేయడానికే వచ్చిపోయినట్టుగా ఉంది తప్పించి ఏమీ లేదు. అయితే బెస్ట్ థింగ్ ఏంటంటే బిగ్ బాస్ వచ్చిన వాళ్ళకి నెగిటివిటీ కొంచెం పెరిగే అవకాశం ఉంది. ఈవిడ వచ్చి వెంటనే వెళ్ళిపోయారు కాబట్టి ఆ నెగిటివిటీ కానీ ఏమి కానీ ఆవిడలో బ్యాడ్ కానీ ఏమి లేదండి. వచ్చారు మంచి ఆవిడే, అనుకున్న దానికంటే బ్యాడ్ కాదే, అనుకున్న దానికంటే రూడ్గా ఏం లేదు. చూడడానికి రూడ్ ఏమో అనుకున్నట్టు అనిపిస్తారు సోషల్ మీడియాలో, కానీ అలా ఏం లేదు, పొలైట్ పర్సన్ బాగానే ఉందన్న ఫీలింగ్ వచ్చింది. షీఈ్ ఎలిమినేటెడ్ జస్ట్ బికాస్ ఆఫ్ సంజన గారు. ఆవిడతో గొడవలు రైవలరీ ఫ్లోరా గారికి ఉండబట్టే ఫ్లోరా గారు సేఫ్ అయ్యారు. లేకుండా అంటే ఫ్లోరా గారు వెళ్ళిపోయి సృష్టి వర్మ గారు ఉండాల్సింది. ఇది జరిగింది. షీఈ్ ఎలిమినేటెడ్. ఇది ఫెయిర్ ఎలిమినేషనా అన్ఫెయిర్ ఎలిమినేషన్ అంటే ఎవరైనా ఫెయిర్ ఎలిమినేషన్ అని అంటారు, ఎందుకంటే ఏం ఇంపాక్ట్ క్రియేట్ చేయాలండి. నథింగ్ షీ హస్ డన్ నథింగ్. ఓకే, థ్యాంక్ యూ సో మచ్. అది అప్డేటు. లెంత్ అయిందా సరే, ఈ విషయాలన్నీ మీకు చెప్పాలి. మధ్యలో కొన్నిసార్లు నేను ఏదో చెప్పాలి అనుకొని ఇది చెప్పకూడదురా, ఇది కొంచెం సీక్రెట్లే ఇలాంటి చెప్పకూడదని ఆపేశాను, అందుకని కొంచెం కన్ఫ్యూజ్గా ఉండొచ్చు మధ్యలో. థ్యాంక్ యూ సో మచ్. కొత్తగా వీడియో చూస్తుంటే సబ్స్క్రైబ్ చేయండి, వీడియో నచ్చితే లైక్ చేయండి, దాంతోపాటుగా
మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరు కామెంట్ చేయండి. ఎవరికి ఓటేస్తున్నారో, మీరు ఓటేశారా సంజన గారికి, మీరు ఓటేశారా షష్ఠి వర్మ గారు వెళ్ళిపోవడం అనేది జెన్యూనా లేకుంటే ఫేక్ ఏమైనా ఉందా, స్క్రిప్టెడ్ అనిపిస్తుందా లేకుంటే ఏంటి అన్ఫేర్ అనిపిస్తుందా కామెంట్ చేయండి. థ్యాంక్ యూ సో మచ్. దీనికి ముందు ఒక వీడియో చేసామా, అదిరిపోయే వీడియో 40 నిమిషాలు ఉంది. సొల్లంతా ఉంది అనుకుంటారు కానీ లోపలంతా కంటెంట్ ఉంది. కొంచెం చూడండి, సూపర్ ఉంది ఆ వీడియో, ఒకసారి చెక్ చేయండి. మిడ్ నైట్ అప్డేట్స్ అనమాట. థ్యాంక్ యూ.